నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు 119 రోజులు గురువులో వృషభ రాశి సంచారం చేస్తుంది వక్రగతిలో. రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వక్రగతి 119 రోజుల పాటు గురువు వృషభ రాశిలో అక్టోబర్ 9వ తారీఖు మధ్యాహ్నం పూట 2:40 మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో గురువు వక్రగతి ప్రారంభమవుతుంది. ఆ గురువు వక్రగతి ప్రారంభమైనప్పటి నుంచి 2025 ఫిబ్రవరి 9వ తారీఖు వరకు మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. అంటే 119 రోజుల పాటు అక్టోబర్ 9 దగ్గర నుంచి ఫిబ్రవరి 9వ తారీఖు వరకు 119 రోజుల పాటు గురువు వక్రగతిలో పొందటం వల్ల ద్వాదశ రాశుల మీద ప్రభావం అనేది పడుతుంది. అయితే ద్వాదశ రాశుల మీద మనం ఫలితాలు చెప్పేటప్పుడు ఒక గురువే కారణం కాదు, మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కానీ గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, శుభాన్నిచ్చే పరిపూర్ణమైన శుభాన్నిచ్చే గురువు కాబట్టి ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒక్కసారి చూద్దాం. వృషభ రాశిలో 40 డిగ్రీల వెనక్కి వెళుతున్నాడు వక్రస్థితిలోకి. వెళుతున్నప్పుడు కుంభరాశి వాళ్ళ కుంభం, మీనం, మేషం, వృషభం చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం. చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుందంటే, కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండటం, అన్నదమ్ములతో వివాదాలు అనేవి కొంత బాధాకరంగా ఉంటాయి. అన్నదమ్ములతో వివాదాలు రాకుండా చూసుకోండి, కాపాడుకోండి. దాంతో కుటుంబంలో సమస్యలు రాకుండా చీటికి మాటికి కొంత లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి. బంధుమిత్రులతో కొంత ద్రోహాలు ఎక్కువగా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత వైద్య చికిత్స లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మందులు అధికంగా తీసుకుంటారు. ధనం అనేది కొంత ఖర్చు అవుతుంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో కొన్ని కష్టాలు సుఖాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత భయాందోళన చెందకుండా మీ పని మీరు చేసుకోండి. చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అన్నీ ఉండవు. ఒక బంధుమిత్రులతో జాగ్రత్త ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. అన్నదమ్ముల మధ్యలో వివాదాలు రాకుండా కాపాడుకోండి. అన్నదమ్ములు, ఆరోగ్యము, బంధుమిత్రులు, కుటుంబాల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషంగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, అనుకూలంగా ప్రయత్నాలు బాగా సఫలీకృతం కావటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించడం, వ్యాపార పరంగా లాభాలు కలుగుతూ ఉంటాయి. ఒక్క జీవితంలో కుటుంబ పరంగా ఉండే సమస్యలు, ఆరోగ్య విషయంలో మినహా మిగతావన్నీ బాగుంటాయి. అలానే పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు, జీవితంలో ముందుకు వెళ్ళటం, డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా ప్రశాంతి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో జీవితంలో ఆ లక్ష్యం అనేది నెరవేరే దిశలో ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళుతూ ఉంటారు. తీరని కళలు కొన్ని ఉంటాయి మనుషులకి. ఆ తీరని కళలో విదేశాలకు వెళ్ళటం మెండుగా ఉంటుంది. అలానే దాంతోపాటు గౌరవం, ఆదాయం బాగా పెరుగుతుంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతుంటాయి. ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతుంటుంటాయి. ఏదైతే మనం కొన్ని గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలతో పాటు అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత బాగా పెరుగుతుంటుంది. అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది మొట్టమొదటి రోజులు వివాదాలు ఉంటాయి. రాను వక్రగతి 119లో అయిపోయే స్థితిలో మళ్ళీ అన్నదమ్ములు సఖ్యతగా ఉంటారు. మళ్ళీ తర్వాత అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యపరంగా బాగుంటుంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. కొన్ని ప్రత్యేకమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమీ బాధపడాల్సిన పని లేదు. ప్రయాణాలు ఎందుకు కొంత జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్తే ఏం ప్రాబ్లం లేదు. వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆస్తులు, ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక 2-3 విషయాలు మినహా మిగతా అంతా కూడా కుంభరాశికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళటం మంచిది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారికి మంచిది గురుగారు? శనగలతో చేసిన వంటకాలు ఏదైతే ఉంటుందో దేవుడికి పెట్టడం ఒకటి. తర్వాత గురువుకి అభిషేకం చేయాలి. పండ్ల రసంతో కానీ, చెరుకు రసంతో కానీ, పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. గురువారం రోజున కొంత దత్తాత్రేయ స్వామి యొక్క పారణం, షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, గురువారం రోజున కొంచెం ఉపవాసం చేసి సాయంత్రం పూట గురువును పూజ చేయటం, దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం, అలానే విద్యార్థులు వచ్చే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, అలానే స్త్రీలు కూడా
గురు జపం చేసుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842